తెలుగు రాష్ట్రాల్లో వక్క సాగు విలువల జోడింపు మార్కెటింగ్ పై రైతులు వ్యాపారులు సమ్మేళనం ఎఫ్పిఐఓ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించేందుకు మండపేట మండలం వేములపల్లి భవానీ గార్డెన్స్ లో జనవరి 5న సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆదర్శ రైతు దొరయ్య చౌదరి వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు ఉప్పలపాటి చక్రపాణి, టి బాలాజీ కుమార్ తదితరులు మాట్లాడారు. కొబ్బరిలో అంతర పంటగా వక్కను గత 15 సంవత్సరాల నుంచి తాము సాగు చేస్తున్నామని, అయితే ప్రభుత్వం ఉద్యానవన శాఖ సహకరిస్తే, వక్క సాగుకి సహకరిస్తే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ సదస్సులో వక్క సాగులో ఆసక్తి ఉన్న రైతులకు శాస్త్రీయ అవగాహన, అనుభవజ్ఞుల మార్గదర్శకం, ప్రాసెసింగ్, మార్కెటింగ్కు సంయుక్త ఎఫ్పిఓ ఏర్పాటుకు చర్చిస్తామన్నారు. సిపిసిఆర్ఐ కాసర్గఢ్ పూర్వ డైరెక్టర్ డాక్టర్ పి చౌడప్ప, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ కార్యదర్శి చిరంజీవి చౌదరి తదితరులు హాజరవుతున్నారన్నారు. దొరయ్య చౌదరి వ్యవసాయ జీవన ప్రస్థానంపై సృజనాత్మక రైతు పుస్తకావిష్కరణ జరుగుతుందని వివరించారు. ఒక్క సాగు బాగుంది, ఆ ఒక్క అంతర పంటగా రాకపోతే మన ఏరియాలో కొబ్బరి తోటలు అసలు ఉండేవి కాదండి. కొబ్బరి ఆదాయం చాలా తక్కువ వస్తుంది. కొబ్బరి తోటలు తీసేస్తున్న క్రమంలో 94లో కోకో వచ్చి నిలబెట్టిందండి అంతర పంటగా కొబ్బరిని. ఆ తర్వాత ఒక్క వచ్చి కొబ్బరి తోటలని తీయకుండా కొద్దిగా సస్టైన్ చేసినాయండి. కాబట్టి ఒక్క తోటని, ఒక్క సాగుని ప్రభుత్వం వారు గుర్తించి దానికి సరిపడా సపోర్ట్ కానీ, అన్నీ కూడా మంచి విత్తనాలు మొక్కలు కానీ, నర్సరీలు పెంచడానికి సపోర్ట్ చేయడం కానీ, ఇవన్నీ ప్రభుత్వం నుంచి మేము కోరుకుంటున్నామండి. ఈ కార్యక్రమం నుంచి రైతులందరినీ సంఘటన చేసి రేపు జనవరి 5వ తారీఖున ద్వారపూడిలో మా ఆదర్శ రైతు అయినటువంటి దొరయ్య చౌదరి గారి తోటలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి ప్రభుత్వం వారికి కూడా ఒక సందేశం ఇద్దామని మీ ప్రెస్ వారి ద్వారా మేము ఈ కార్యక్రమానికి రావడం జరిగిందండి. అందరికీ నమస్కారం. ప్రభుత్వం గుర్తింపు లేదు. డిపార్ట్మెంట్ హార్టికల్చర్ వాళ్ళు కూడా చూస్తున్నారు, వెళ్తున్నారు, కానీ దీని మీద ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోవటం మాత్రం జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళ కర్ణాటకలో దీనికి ఒక బోర్డు ఉంది, దీనికి అసోసియేషన్స్ ఉన్నాయి, మార్కెటింగ్ కానీ, వాల్యుయేషన్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళ ద్వారా రైతులు అద్భుతమైన ఫెసిలిటీస్ పొందుతున్నారు. ఇక్కడ అన్ని జిల్లాల్లో ఉన్న వాళ్ళందరినీ ఏర్పాటు చేసి మనం కూడా కర్ణాటకలాగానే ఒక ఎఫ్పిఓ కానీ, అసోసియేషన్ కానీ ఫార్మ్ చేసి ఈ మార్కెటింగ్ ఫెసిలిటీ కానీ, దీని ప్రాసెసింగ్ వ్యవస్థ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తే బాగుండని చెప్పేసి ఎవరో ఒకరు దీనికి ఇనిషియేటివ్ తీసుకోవాలి. కాబట్టి మేము కొంతమంది అందరినీ ఏకం చేసి మన పెద్దల నాయకత్వంలో ఈ యొక్క ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. లాస్ట్ 25 years నుంచి నేను సాల్వ్ చేస్తున్నాను. అంటే ఈ జనవరి 5ని మొత్తం మన స్టేట్ వరకు ఏ రైతు వేస్తున్నారో ఎవరికి కూడా ఒకరు తెలియదు. జనవరి 5ని ఒక్క మీద సెమినార్ ఏర్పాటు చేస్తున్నారండి. అంటే చాలామంది రైతులు వస్తారని ఆశిస్తున్నాం. దీనికి సిబిసిఆర్ఐ డైరెక్టర్ చౌదరి గారు ఉన్నారండి. రెండవ వారు హార్టికల్చర్ కమిషనర్ చేసి చిరంజీవి చౌదరి గారు, ఇప్పుడు మళ్ళీ వేరే ఫుడ్ ఇండస్ట్రీస్ మీద సెక్రటరీగా వారు కూడా వస్తున్నారు.